వెల్కమ్ బ్యాక్ టు విఎస్కే ఎడ్యుకేషనల్ ఛానల్. ఈరోజు మనము హిస్టరీ, పాలిటీ, సొసైటీ గురించి మరికొన్ని ప్రశ్నలు చూద్దాం. భారత్లో మతవాద అధ్యయనంతో సంబంధం లేనివారు ఎవరు? ఎస్పి నాగేంద్ర. యుద్ధం జరగడానికి ముందే రాష్ట్రపతి ఏమి ప్రకటించవచ్చు? జాతీయ అత్యవసర పరిస్థితి, ఎమర్జెన్సీని ప్రకటించవచ్చు. ఒక చైర్మన్తో పాటు మరో 4 సభ్యులు ఉన్న కమిషన్ని ఏమంటారు? ఫైనాన్స్ కమిషన్. జీవితకాలం కోసం సామాజిక స్థానం స్థిరంగా ఉండే సామాజిక వ్యవస్థను ఏమని అంటారు? కుల వ్యవస్థ. డాహ్రెన్డార్ఫ్, హబెర్మాస్ తమ దృష్టిని వేటిపైన కేంద్రీకరించారు? అధికారం, ఆధిపత్యం, సంఘర్షణ. రాష్ట్రపతి ప్రధాన ఇతర న్యాయమూర్తులను నియమిస్తారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని మరియు ఇతర న్యాయమూర్తులను నియమిస్తారు. పార్లమెంట్లో జీరో అవర్ అంటే ఏమిటి? సభ్యులు ప్రజా ప్రాముఖ్యత కలిగిన సమస్యలను లేవనెత్తడానికి ప్రభుత్వం నుండి తక్షణ దృష్టిని కోరే కాలం. సభా వేదికపై చర్చించడానికి సభ్యుల నుండి ముందస్తు నోటీసు అవసరం లేదు. ఓటింగ్ రోజు ఎగ్జిట్ పోల్స్పై నిబంధన ఏమిటంటే ఓటింగ్ కాలంలో ఎగ్జిట్ పోల్స్ నిషేధించబడ్డాయి. 126(a) సెక్షన్ కింద. ఓటింగ్ రోజు ఎగ్జిట్ పోల్స్పై నిబంధన ఏమిటంటే ఓటింగ్ కాలంలో ఎగ్జిట్ పోల్స్ నిషేధించబడ్డాయి. 126(a) సెక్షన్ కింద. భారతదేశంలో వరకట్న నిషేధ చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? ఆమోదించబడింది 1961లో. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ కింద ఎన్నికల కమిషన్ కోసం ఒక ఏర్పాటు ఉంది? ఆర్టికల్ 324. భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లో సహకార సంఘాలను ఏర్పాటు చేసుకునే హక్కు గురించి ప్రస్తావించబడింది? 19(1)(c). ముఖ్యమంత్రిని ఏ ఆర్టికల్ ద్వారా గవర్నర్ నియమిస్తారు? ఆర్టికల్ 164. హైపర్గామికి ఉదాహరణ ఏమిటి? బెంగాల్ కులీన్ బ్రాహ్మణులు. సంస్కృతీకరణ ప్రక్రియలో కీలక లక్షణం ఏమంటి? ముందస్తు సాంఘికరణ. విధానాలు అవి ఏర్పాటైన సంవత్సరాలు. మహిళా సాధికారతపై జాతీయ విధానం NPEW 2001. నేషనల్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ NECCEP 2013. నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్ 1987. పిల్లల కోసం జాతీయ కార్యాచరణ ప్రణాళిక NPAC 2016. మధ్యాహ్న భోజన పథకం యొక్క ప్రస్తుత పేరు ఏమిటి? PM పోషణ. ICPS పథకం ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్గా సంబంధించిన విషయాలు: 1. విద్యా హక్కు చట్టం. 2. బాల న్యాయ చట్టం. 3. బాల కార్మిక నిషేధ చట్టం. 4. వెట్టి చాకిరీ నిషేధ చట్టం. జోగిని వ్యవస్థ గురించి మత్యోర్మ అమృతంగమయ అనే పుస్తకాన్ని రచించింది ఎవరు? హేమలత లవణం. రాజ్యాంగం నందు ఏ అధికరణంలో ఎస్టీల యొక్క నిర్వచనం కలదు? 366(25). రాజ్యాంగం నందు ఏ అధికరణంలో ఎస్టీల యొక్క నిర్వచనం కలదు? 366(25). జాతీయ దివ్యాంగుల విధానాన్ని ఏ సంవత్సరంలో రూపొందించారు? జాతీయ దివ్యాంగుల విధానాన్ని 2006లో రూపొందించారు. కేంద్రంలో దివ్యాంగుల సంక్షేమం అనేది ఏ మంత్రిత్వ శాఖ కింద వస్తుంది? సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ కిందకి వస్తుంది. సామాజిక అసమానతల ప్రధాన రూపమే సామాజిక స్థిరీకరణ అని తెలిపింది ఎవరు? హర్లాంబస్. సామాజిక అసమానతల ప్రధాన రూపమే సామాజిక స్థిరీకరణ అని తెలిపినది హార్లాంబస్. పరిమిత సమూహాలు సన్నిహిత సంబంధాలు గల సమూహాన్నే కులం అని ఎవరు పిలిచారు? MN శ్రీనివాస్. ముల్కీ లీగ్ విభజన కారణంగా ఏ సంస్థ ఏర్పడింది? పీపుల్ కన్వెన్షన్. 42వ రాజ్యాంగ సవరణ ఎప్పుడు జరిగింది? 1976లో. సవరణ చట్టం రాజ్యాంగంలో ఏ పార్టులో ఉంది? పార్ట్ 2లో ఉంది. భారత ప్రభుత్వం కింద స్వతంత్ర విభాగం కానిది ఏమిటి? డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ.
రాజ్యాంగంలోని 8వ భాగంలోని ఇక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్న అధికారాలు కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించినవి. 239 నుంచి 241 వరకు. భారతీయ విడాకుల చట్టం, ఆనంద్ వివాహ చట్టం, ప్రత్యేక వివాహ చట్టం, హిందూ మిషన్ చట్టం. బాల కార్మికుల నిషేధ చట్టం ఎప్పుడు అమలు అయ్యింది? 1986. 14 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు. సవరించిన బాల కార్మిక నిషేధ చట్టం 1957. 15 సంవత్సరాల లోపు. పిల్లల హక్కుల సంప్రదాయం 1989. 18 సంవత్సరాల లోపు. ప్లాంటేషన్ చట్టం 1951. 12 సంవత్సరాల లోపు. సరైన అవగాహన లేకుండా అధ్యయనం అసంపూర్ణంగా మారుతుంది. సమాజంలోని సంస్కృతిపై సరైన అవగాహన లేకుంటే అధ్యయనం అసంపూర్తిగా మారుతుంది. బాల కార్మిక వ్యవస్థకు సంబంధించి ఐక్యరాజ్య సమితి నిబంధనలు ఏమిటి? 18 సంవత్సరాల లోపు అందరూ బాలలుగానే పరిగణించబడతారు. పనిచేయడానికి కనీస వయస్సు 15 సంవత్సరాలు. 14 సంవత్సరాలు దాటిన వారు శిక్షకుడిగా కర్మాగారంలో చేరవచ్చు. జాతీయ బాలల విధానం 2013 నందు ఎంపిక చేయబడిన ప్రాముఖ్య అంశాలు ఏమిటి? 1. బాలల మనుగడ, ఆరోగ్యం మరియు పోషణ. 2. బాలల సంరక్షణ. 3. బాలలను భాగస్వాములుగా చేయటము. 4. బాలల విద్య మరియు వికాసం. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ కేంద్ర పాలిత ప్రాంతాల ఏర్పాటును అందిస్తుంది? ఆర్టికల్ 3. మైనారిటీల ప్రయోజనాల సంరక్షణ ఏ ఆర్టికల్లో ఉంది? ఆర్టికల్ 29. 10వ షెడ్యూల్ని ఏమని పిలుస్తారు? ఫిరాయింపు నిరోధక చట్టం అని పిలుస్తారు. నిద్రించే హక్కు ఏ ఆర్టికల్లో ఉంది? ఆర్టికల్ 21. గవర్నర్కు వారి పదవీ కాలం నుండి వేటి నుంచి మినహాయింపు ఉంటుంది? క్రిమినల్ ప్రొసీడింగ్స్ నుంచి మినహాయింపు ఉంటుంది. సామాజిక తరగతి అనేది సమాజంలోని ఏదైనా భాగాన్ని సామాజిక హోదా ద్వారా మిగిలిన వాటి నుండి గుర్తించబడిందని చెప్పింది ఎవరు? మాల్వర్ అండ్ పేస్. జిఎస్టి కౌన్సిల్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 279(a)(1) ప్రకారం రాష్ట్రపతిచే ఏర్పాటు చేయబడింది. ఆర్టికల్ 39(d) సమాన పనికి స్త్రీ పురుషులకు సమానంగా వేతనం అందజేయాలని చెబుతుంది. లైంగిక శ్రమ విభజన సహజంగా ఎక్కడ తీసుకొనబడింది? ఉమెన్ ఇన్ డెవలప్మెంట్లో తీసుకొనబడింది. చోటానగర్లోని ముండా మరియు ఓరన్లు ఒకరికొకరు సన్నిహితంగా జీవిస్తారు. సాంస్కృతిక జీవితంలో ఎక్కువ భాగం పంచుకుంటారు. వారు వరుసగా ఏ ప్రసంగ సమూహానికి చెందినవారు? ఆస్ట్రిక్ మరియు ద్రావిడ ప్రసంగ సమూహాలకు చెందినవారు. ఏది సాంస్కృతిక మార్పుకు నాంది కాదు? సాంస్కృతిక కండిషనింగ్. తెలంగాణలో భూస్వామ్య ప్రభుల ద్వారా గ్రామ సేవకులు కులాల దోపిడీని ఎలా చేశారు? వెట్టి చాకిరీతో సూచిస్తుంది. లడఖ్ ప్రాంతంలో ముఖ్యమైన ఆర్థిక కార్యకలాపాలలో ఒకటి ఏమిటి? పాష్మీనా ఉన్ని సేకరణ మరియు వ్యాపారం. ర్యాంపా తిరుగుబాటు 1922. ఇది 1882 మద్రాస్ ఫారెస్ట్ చట్టానికి ప్రతిస్పందనగా జరిగిన తిరుగుబాటు. ఇది వాటి అటవీ ఆవాసాలలో ఆదివాసుల స్వేచ్ఛా సమాచారాన్ని సమర్థవంతంగా పరిమితం చేసింది. ఏకా ఉద్యమం యొక్క ముఖ్యాంశాలు. ఇది రైతు ఉద్యమం. అధిక అద్దెల వెలికితీత మరియు తేకేదారుల అణచివేత ప్రధాన ఫిర్యాదులు. స్వామి సహజానంద్ ఏ ఉద్యమంతో సంబంధం కలిగి ఉన్నారు? స్వామి సహజానంద్ బీహార్ రైతు ఉద్యమంతో సంబంధం కలిగి ఉన్నారు. ఆదివాసీ ఉద్యమానికి కారణాలు. భూ రెవెన్యూ సెటిల్మెంట్ విధించడం, క్రిస్టియన్ మిషనరీల పని, 19వ శతాబ్దం నుండి వస్తువులకు డిమాండ్ పెరగటం, ప్రైవేట్ ఆస్తి భావన పెరగటం. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) ప్రణాళికల లక్షణాలు ఏమిటి? లక్షణాలు మెరుగుపరచడం, అవినీతిని తగ్గించడం, వ్యర్థాలను తొలగించడం, ఖర్చును నియంత్రించటం. పండిత రాంబాయి సంస్థతో సంబంధం ఉన్నవారు ఎవరు? శారదా సదన్, ఆర్య మహిళా సమాజ్, ముక్తి మిషన్. 1917లో ఏర్పాటైన భారత మహిళా సంఘం తొలి అధ్యక్షురాలు ఎవరు? అని బిసెంట్. చిప్కో ఉద్యమం ఎక్కడి నుంచి ప్రారంభం అయ్యింది? గర్వాల్ హిమాలయాలు. అఖిల భారత మహిళా సమావేశం AIWC 1927 ప్రారంభమైన కారణం.
మహిళల విద్యను ప్రోత్సహించడం. సమాజమే సామాజిక సంబంధాల వలయం అని నిర్వచించింది ఎవరు? మాక్ ఐవర్. సమాజం అనేది యూనియన్, సంస్థ, అనుబంధ వ్యక్తుల కలిసి ఉండే అధికారిత సంబంధాల మొత్తాన్ని ఎవరు నిర్వచించారు? ఎఫ్హెచ్ గిడ్డింగ్స్. సామాజిక శాస్త్రాన్ని సహజ భూమి మార్పు లేని చట్టాలకు లోబడి సామాజిక దృగ్విషయాల శాస్త్రంగా ఎవరు నిర్వచించారు? కామ్టే. అంతర్గత బాహ్య సంఘర్షణ అనే భావనను ఎవరు ప్రతిపాదించారు? లూయిస్ కోసర్. నీ క్షయ పోషణ యోజన ఎన్పివై కింద క్షయ, టీబీ రోగులకు నెలవారీ పోషక సహాయం ఎంత పెంచారు? 1000 రూపాయలు పెంచారు. టీజీ ప్రాంతంలో వెట్టి లేదా బేగర్ల రద్దు కోసం ఎవరు అపారంగా సహకరించారు? ఎస్ఆర్ శంకరన్. ప్రాథమిక హక్కులు అనే భావన ఏ రాజ్యాంగం నుండి తీసుకోబడింది? యునైటెడ్ స్టేట్స్.